ఉర్లినాక ఉత్త బెల్లం పరమదేవి పచ్చి కుడుక తింటే కొనుక్కొచ్చారయ్యో గౌన్లో ఎల్లగౌడ కునుక తింటే కొనుక్కొచ్చారయ్యో గౌన్లో ఎల్లగౌడ ఈడు గాని ఈడులోన బొంబాయి బాట పడితే అమ్మ ఎల్లమ్మ రావే తల్లి మమ్మేలను రావే కాడికి కాళ్ళు మంటలు వస్తున్నాయి ఎవరు తాగేటట్టే లేరు అమ్మ తల్లి ఏం బాబాదా బాగేనా బాగేనా బాగేనే ఎప్పుడు వస్తుంది మేము మొన్న వచ్చిన మా బావగిట ఊరి నుండి చాలా మరి ఉందా మరి అలా ఉన్నాయని తీసుకొస్తే ఓబా అలా ఎలుబుసులు పోతా కళ్ళు బ్రహ్మాండంగా పోస్తాడు పోతావా కళ్ళకి ఏముందని సోగ్గాని కళ్ళు పోస్తాను తెలుపు ఒక్క రేఖ పట్టిన మంచిని వాడుకోవాలి ఆయన ఆయనే జరుగుతాడు వస్తున్నప్పా బర్రకేసి వస్తాపా ఏమో ఏ ఆగబట్టు అంటే నువ్వు గుర్తుపట్టలే అప్పుడు లాగు లేకుంటుండే ఏ నీ కళ్ళకి నేనే తాగినా మళ్ళీ ఆయన కడ నిన్నే తీసుకొచ్చి ఒక్క పట్టు బయట చూడు నువ్వు అది ఆయనకు తెలియదు నువ్వు పట్టుబా నువ్వు పట్టుబా నువ్వు పట్టుబా నువ్వు దూరం నుండి కోపడకు మా బా తాగినాక మీ బావ బామ్మడి అందరూ వెళ్తారు మా బావా బా నీకని కోలే ఆయనకి ఏముంది అని గుట్ట గుట్ట మింగుతూనే ఉంటాడు పొట్టి కూడా గట్టోడా మళ్ళీ ఏందనుకుంటున్నావు నువ్వు కూడా పట్టు రాదుగా ఏ పట్టు బాగున్న మారి పట్టు అడే పట్టు కళ్ళు కళ్ళు పట్టు ఏ మంచిగా చిన్న పోస్తున్నా పట్టు మంచిగా సన్నదార పోస్తుంటే కళ్ళు కాకపోతే తల్లి కళ్ళు ఎట్లుండాలి అసలు ఇది పొద్దుడు కళ్ళు కాదే కళ్ళు నీళ్ళు కలవలే ఏందనుకుంటున్నావు వాళ్ళ పాప నా కళ్ళు అంటే అట్లా ఉంటుంది మరే ఎంత బాబా నేను మర్చిపోయినా నేను ఎప్పుడు వచ్చి నీడికి వస్తా బా బాబా పట్టు బాగానే ఉంది కానీ ఎట్లున్నా తీసుకో ఈ శనగలో తీసుకో శనగలు వేసుకో ఎట్లుందా కళ్ళు ఏం వాళ్ళుడా ఏమో చిన్న పోయినట్టున్నది ఏమో ఆ మునుపటి లెక్క లేదు నీ ముఖం మీద కళ ఏం చేయమంటే మా ఆడు పొలం పనులా ఇటు తాళ్ళే కూడా ఏడ ఉన్నట్టు ఇంట్లో ఏమో తిప్పలా ఏ నా సాగుకొచ్చింది పో
నీకేమైనా 2 చేలు సంపాదిస్తావు, ఒక పక్కన వ్యవసాయం చేస్తావు, ఒక పక్కన కళ్ళకి చమ్ముతావు, నీకేమైనా సంపాదనకు? మేము రోజంతా కష్టపడ్డా 200 రావు. నువ్వు 4 గుట్ల తిరుగుతావు. ఏమో నలుగురు తిరిగినంత మాత్రాన పైసలు సంపాదించినట్టు అదే ఇంట్లో కుటుంబంతో సహా అందరినీ సంతోషంగా చూసుకోవాలా చూసుకోవద్దా? మేము పిల్లలు మంచిగా చూసుకున్నట్టు, నువ్వే మంచిగా చూసుకున్నట్టు పిల్లలు మేము ఉపాసం ఉంచినట. అది కాదు అసలు రాజానా మా బాబాయ్ గుండె కానీ ఇన్ని రోజులు బొత్తు దొరుకుచి నేను ఏంది బాబు నువ్వు నాది వ్యక్తివే, నేను వాడు చెప్తున్నా అంటూ నువ్వు నాది వ్యక్తివే, నువ్వు ఎప్పుడు నా పరిస్థితి నేను ఏమో ఇన్నాళ్ళు నేను కాపాడుకున్నా ఒకట ఈ మా ఊళ్ళో ఏమంటారు వాడు చూసినా ఇది పర్వతనే ఈ ఒక్క సీసా కళ్ళు తాగి కోతులు బొరలాడినట్టు బొరలాడుతున్నారు, 10 సీసాల కళ్ళు తాగి ఇండమంత అంటున్నారు మీరు. అయితే కానీ బావా ఏమక్క వడ్ల పైసలు పడ్డాయే, నాకు పర్లేదు. నాకు పడ్డే, మీకు పడ్డే? ఓ నీ అమ్మ నీ పడ్డా నీ పడ్డా పాపనా? ఓ పాడు ఏమో నాకు పైసలు కూడా వాళ్ళకి వచ్చినాయిగా. ఆఫీసర్ కలిసి వచ్చినావు పోయి మరే ఇవాళ వస్తారుగా మరే కలుద్దాం మరి పోయి పోయి కలిసి వద్దాం. కారు వస్తుంది, సారే వస్తున్నట్టున్నాడు. అరే వస్తున్నా ఓ సారు 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 దండ పెడతా సారు. సార్ నమస్తే సార్. పాప నా కారు మీద వాడు నీకు వస్తున్నావు, ఏమైంది సార్? పైసలు అయిపోయి సార్, పుణ్యం ఉంటుంది సారు. పర్లేదు సారు, పర్లేదు పర్లేదు సారు. మీ అకౌంట్ లో పడ్డాయా? లేదు సారు, చూసుకోండి దాంట్లో ఆయన పడే సార్, ఈయన పడే నాకు వాళ్ళే సారు. పడ్డాయి నీ దాంట్లో చూసుకో, అలా సెల్ ఫోన్ లో చూసుకో. మెసేజ్ సెల్ ఫోన్ లో చూడమన్నారు సారు. మెసేజ్ 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 సార్ ఫోన్ లేదు సారు. బ్యాంకుకు పోతే బ్యాంకులో కొట్ట వచ్చారు సారు. సార్ మావాడు ఏం చేశారు సార్, బ్యాంకులో పోయి చక్కగా మేనేజర్ కాడ పోయి సారు లోపలికి చక్కగా లోపలికి పోయినా సారు. అంటే ఎదురుగా పెద్ద సార్లు ఉంటారుగా, చక్కగా పోయినా సారు నమస్తే సారు అన్న. నమస్తే అన్నాడు. నమస్తే అన్నాక నేనేమన్నా అంటే సారు నాది కొంచెం చూడు సారు అన్న. అదే కొట్ట వచ్చింది సారు. పాస్బుక్ ఇచ్చిన పాస్బుక్ ఇచ్చి. నీదేం పేరు? నీదేం పేరు? నీ పేరు ఎంకులు సార్. ఎంకులు పడ్డేగా నీకు? మా బావ పడ్డే సార్, మాకే పడలే. నీ పేరు ఏం పేరు? నా పేరు సోములు సార్. సోములు? ఏ సోములు? ఎర్ర సోములు సారు. అరే నీకు పడ్డేగానయ్యా సార్? పల్లెవు సారు. చూసుకోరా అలా చూసుకోండి. అరే మరి మీరు అంతా కార్ కట్టం పడడానికి వస్తాయిందా పాపాయ? లేదు సారు, నీకు పుణ్యం ఉంటుంది సారు. సారు మా నీ కాలు ముక్త బాగా అయితే సారు. నిన్న పోతే కొట్టు మీకు పేర్లని మీ లిస్ట్ మొత్తం తెచ్చిన మీ ఊరిలో నీకు పుణ్యం ఉంటుంది సారు. మా నీ కాలు ముక్త సారు, నీకు మా కాలు ముక్త సారు. చెప్పిరా పడ్డారా? నేను ఆల్రెడీ అన్ని చూసినా మొత్తం మీ పేర్లు మీకు పడ్డాయి, మొత్తం మీ వాళ్ళకి మొత్తం పడ్డాయి సారు. అది అందు గురించి అనే ఇంకో మొత్తం పడ్డాయి. మనకి బాగాలేరా చిన్న పెద్ద మీద సారు, అందుకనే నిన్ను అడుగుతానికి వచ్చిన సారు. పుణ్యం ఉంటది. మీరు మీ ఇంటి పేరు ఏం పేరు? ఎర్రసోములు సారు. ఎర్రసోములు పడ్డాయన? ఎర్రసోములు పడ్డాయన? ఎర్ర నర్సయ్యకి పడ్డాయి, ఎర్ర సోములకు పడ్డాయి సార్. పాపన్న కూడా పడ్డాయి. ఇంటి పేరు ఎర్రోలు గారు కర్రెగా ఉంటారు సార్. పడ్డాయి లేండి పోండి. ఏందే కార్ కట్టడం ఏంది? మా బాధ పుణ్యం సార్. పడ్డాయి పోరి, మీ అందరికి పడ్డాయి అన్ని, మొత్తం డబ్బులు పడ్డాయి మీ అకౌంట్ లో పడ్డాయి. ఎందుకు పడ్డాయి పోరి? పుణ్యాత్మలు సార్. సార్ చల్లగా ఉంది సార్, నువ్వు జర మంచిగా ఉంటావు, మంచిగా చూసుకోండి. మీ పిల్లలతో చూసుకోండి. సరే సార్ చల్లగా. ఇంకో తారీఖు పోసప్ప.